ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అసలు మనుషులేనా? మీకు జాలి దయ లాంటివి ఉండవా? ఒకవైపు మా అక్క నిశ్చితార్థం ఆగిపోయిందని మేమంతా బాధపడుతుంటే మీరిలా పగలబడి నవ్వుతారా? మీకసలు బుద్ధుందా? శ్రీవల్లి పెళ్లి జరగకపోవచ్చు అంటే మీరు నవ్వారు కదమ్మా. మరి మీరు చెప్పిందంతా అబద్ధమైనప్పుడు మాకు కూడా నవ్వొస్తుంది కదా. గంగ నిశ్చితార్థం వద్దన్నాడు కాని పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతిరాజునే చేసుకుంటానని శ్రీవల్లి అంది కదా. శ్రీవల్లి ఎంతమందిని చేసుకుంటానలేదమ్మా. వాడెవడో నెల్లూరు వస్తే వాణ్ణి చేసుకుంటానంది. కానీ వాళ్లే ఏదో కారణం చెప్పి పెళ్ళొద్దన్నారు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తనతో పాటు అదే స్కూల్లో పనిచేసిన షణ్ముఖం వచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంకటపతిరాజు వచ్చాడు. ఈసారి వీళ్ళ అన్నయ్య నిశ్చితార్థం ఆపేశాడు. ఇలా పెళ్లి చేసుకుంటాను అంటుంది కానీ ఎవరిని చేసుకోదు. అలాగే ఉండిపోద్ది. నువ్వు ఇలాగే కోరుకున్నావనుకో గంగబావ వాళ్ళ చెల్లి పెళ్లి జరిపించడమేమో గానీ ముందైతే మీకు కర్మకాండ జరిపిస్తాడు. నిశ్చితార్థం గంగే ఆపేశాడు. అసలు ఇదంతా సొత్తుంటే శ్రీవల్లికి పెళ్లి యోగం లేదేమో అనిపిస్తుంది ఎర్రాజు. అందుకే అబ్బోడట్ట అన్నాడు. శ్రీవల్లికి పెళ్ళైపోతుంది. వెంకటపతిరాజు భర్త అయిపోతాడు. తర్వాత వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నట్టు ఊహించుకొని ఏదేదో చెప్పావు కదా నాగవల్లి. ఇప్పుడేమైంది? మీ అన్నయ్య మొహంలాగే నీ మొహం కూడా మాడిపోయింది కదా. వెంకటపతిరాజు గారు చాలా మంచివారు. ఆయనతో నిశ్చితార్థం వద్దని అన్నయ్య ఎందుకన్నాడో ఆలోచించాలి గాని ఇలా శాడిస్టుల్లాగా నవ్వకూడదు. దేవా ఏమో శ్రీవల్లి పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాడు. మీ మామయ్య ఏమో గంగకి ఏ చెల్లి పెళ్లి జరగకూడదని శపథం చేశారు. ఇప్పుడు శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోతే వీళ్ళకి నవ్వు కాక ఇంకేం వస్తుంది? తిరుపతి, అసలు నవ్వు మాత్రమే కాదు, ఆనందం, ఆశ్చర్యం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండాయి. చెల్లి పెళ్లి చేస్తానని ఎగిరెగిరి పడ్డాడు, బొక్క బోర్లా పడ్డాడు. పంచాయతీలో ఆడి మొహం చూడాలి తిరుపతి. మీరు ఇలాగే నవ్వుతూ ఉంటే పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారు. ఈ ఎటకారాలు సార్లే గాని వెళ్ళి పని చూసుకోరా. మీకు పని లేక పంచాయతీలో జరిగింది తలుచుకొని నవ్వుతున్నారు మావయ్య. ఏంటే మా నాన్ననే ఎదిరించి మాట్లాడుతున్నావు? అమ్మా నాగవల్లి, వీళ్లతో మనకెందుకు? గంగ నిశ్చితార్థం వద్దన్నాడంటే దానికేదో కారణం ఉంటుంది. నువ్వు వీళ్ల ముందు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. నీ బాధను చూసి వీళ్ళు నవ్వకూడదు. మేము నవ్వకుండా ఉండటం కోసమైనా మీరు సంతోషంగా ఉండండి. కానీ శ్రీవల్లి మాత్రం అలాగే ఉండిపోతుంది. అప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు చెల్లి మొగుడే దిక్కు. ఆ మాట నీ గొంతులో నుండి బయటికి రాకముందే ఆపే. ఇంకొక్కసారి ఇలాంటి తప్పుడు కూతలు కూసావే అనుకో, నా మెడలో తాళి కట్టిన వాడివని కూడా చూడను. నీ మెడ విరిచేస్తాను. వదిన కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే గంగబావ అయితే తెలుసు కదా. చిచి,
నిన్ను కొడుకని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. భార్య ముందే తన అక్క గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నీకంటే దుర్మార్గుడు ఇంకెవ్వడు ఉండడు. బాధగా ఉండదా బోడా? లేదు నాన్న, ఆనందంగా ఉంది. నాగవల్లన్న మాటలకు కాదు, గంగకి జరిగిన అవమానానికి. శ్రీవల్లి, నీది అమాయకత్వం అనాలో మంచితనం అనాలో తెలియట్లేదు. ఎందుకంటే వెంకటపతి రాజుగారిని ప్రేమిస్తున్నానని నువ్వెప్పుడూ చెప్పలేదు. ఆయనే నిన్ను ప్రేమించాడు. మీ అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేశాడని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ చేస్తే శిక్ష మీ అన్నయ్యకి పడకుండా నువ్వు అడ్డుపడ్డావు. లేదు శివ, అమ్మ వెళ్ళిపోయిన తరువాత అమ్మైనా నాన్నైనా అన్నీ మా అన్నయ్య చూసుకున్నాడు. మా అన్నయ్య ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప తనకంటూ ఒక జీవితం ఉందని కూడా మర్చిపోయాడు. అలాంటి మా అన్నయ్యకు ఏం చేసినా తన రుణం తీర్చుకోలేం. నా వల్ల మా అన్నయ్యకి శిక్ష పడుతుందంటే నేనెలా తట్టుకుంటాను? మా అన్నయ్య కోసం ఇలాంటి శిక్షలు ఎన్నైనా భరిస్తాను. మా అన్నయ్య ఎప్పుడూ తల దించుకోకూడదు. మీలాంటి చెల్లెళ్ళు ఉండడం నా అదృష్టమమ్మా. ఆ శిక్ష ఏదో నేనే పడేవాణ్ణి. నువ్వు ఎందుకమ్మా నేరం నీ మీద వేసుకున్నావు? అన్నయ్య, మా కోసం నువ్వు కష్టపడింది చాలు. మమ్మల్ని పెంచి చదివించి మాకు పెళ్లిళ్ళు చేయడానికి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడకూడదన్నయ్య. ఇక కష్టపడితే నీ కోసం మేం కష్టపడాలే కాని మా కోసం నువ్వు కష్టపడకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.